వెల్కమ్ టు E69 న్యూస్. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసుల భూముల పరిరక్షణ 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం అమలు 3 జీవో పునరుద్ధరణ అంశాలపై ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో ఆదివాసీ సంఘాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశాయి. షెడ్యూల్ ప్రాంత భూములపై పూర్తి హక్కు ఆదివాసీలకేనని, వారి భూములు, హక్కులు, సంస్కృతి, జీవన విధానానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే 3 జీవోను పునరుద్ధరించి భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ సెక్షన్ 5 ప్రకారం చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసీ భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. వెంకటాపురంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని చట్టాలను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జూలై 26న వెంకటాపురంలో అన్ని ఆదివాసీ సంఘాల సమక్షంలో విస్తృత సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ట్రైబల్ మనస్తత్వం ఏంటంటే అన్న తమ్ముడు మంచిగా మాట్లాడితే ఐస్ అయిపోతాడు, 2 రోజులుగా కూల్ అయిపోయి వానికి చోటు ఇస్తాడు, అన్ని ఇస్తాడు, వానికి అన్నీ చేస్తాడు అన్నమాట. అట్లాంటి మన ట్రైబల్ మనస్తత్వం మనకి చట్టాల గురించి తెలవదు కదా. ఆ విధంగా వచ్చి వీళ్ళంతా సెటిల్ అయిన వాళ్ళే తప్ప ఈరోజు చూసినట్టయితే మరి అలా వెంకటాపురంలో ఎవడో ఒక ఇప్పుడు 1970 తర్వాత ఇది వచ్చిండు. పీసా చట్టం వచ్చిన తర్వాత కూడా చాలామంది వస్తూ ఉన్నారు కదా. మరి ఏదైనా ఒక చర్చ పెట్టుకోవాలి, ఒక ఎన్ఓసి చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. మరి అది పీసా గ్రామ సభలో అమలు చేయాలిగా. ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు వెంకటాపురంలో భూములు అమ్ముతారు, ఈ సెంటర్లో భూమి అమ్ముతా ఉన్నారు అనుకున్నాం. ఈ మెయిన్ సెంటర్లో ఇక్కడ అమ్మేటప్పుడు పీసా తీర్మానం చేయాలిగా. పీసా యాక్ట్లో భూముల గురించి చెప్పేది దేనికి ఉంది అధికారం? ఇక్కడ మరి వీళ్ళే నిర్ణయించుకొని దీనికి ఇంత రేటు ఉందని వీళ్ళంటే చెప్పుకుంటారు. ఇది తప్పు కాదా? చట్ట విరోధం కాదా ఇది? ఎవరు చెప్పారు? వెంకటాపురాన ఇన్ని లక్షల రేటు అని ఎవరు చెప్పింది? ఇక్కడ ఏ గవర్నమెంట్ నిర్ణయం